నమస్తే మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాగా. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చేస్తున్న మన యాక్టివిటీస్తో పాటు మనం స్టార్ట్ చేసిన 21 డేస్ ఛాలెంజ్ స్టేటస్ ఏంటి, వై ఐ డిసైడెడ్ టు క్విట్, అలాంటి విషయాలు ఎన్నో మాట్లాడు. వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద షో. Cheers. Alexa, play Govinda Namalu. Govinda Namalu from Geo Savan. ఈ రోజు కూడా ప్రతిరోజులాగే ఇట్స్ రెగ్యులర్ డే. ఆఫీస్ మీటింగ్, గెటింగ్ రెడీ టు ఆఫీస్, గోయింగ్ టు ఆఫీస్, బ్యాక్ టు ద ట్రైయింగ్ టు కంప్లీట్ ది యాక్టివిటీ. బట్ నాకు అర్థమైంది ఏంటంటే సేమ్ రెగ్యులర్ యాక్టివిటీని ఆన్ ఏ డైలీ బేసిస్ కంటిన్యూగా చేయడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, ఇట్స్ రియల్లీ అ డిఫికల్ట్ టాస్క్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దాన్ని డాక్యుమెంట్ చేసి మీ దాకా తీసుకురావడానికి ఇన్వెస్ట్ చేసే టైం కానీ, ఆ ఐడియా జనరేషన్ ప్రాసెస్ కానీ, ఇట్ ఈస్ ఆల్ మైండ్ బెండింగ్. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, దీని వెనక రీజన్స్ ఏంది అన్నది ఫర్ షూర్ ఈ వీడియో మొత్తం మాట్లాడుకుందాం. అందుకని చెప్తున్నాను, వీడియో డ్యూరేషన్ ఎక్కువ కాకుండా చూసుకుంటూనే మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. లెట్స్ జంప్ బ్యాక్. నేను రీసెంట్ గా ఒక యాక్టివిటీ గురించి విని అది పర్సనల్ గా నేను ట్రై చేసి, మీరు నమ్మరు, ఫ్యూజుల్ దుబ్బై అది చేసిన. వెరీ సింపుల్. పర్సనల్ గా ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని, ఫోన్ పక్కన పడేసి, డోర్ లాక్ చేసి, ఒక మంచి కార్నర్ ప్లేస్ చూసుకొని కూర్చొని ఒక్క 15 మినిట్ లాస్ట్ 1 year లో మీరు చేసినవన్నీ మెయిన్ యాక్టివిటీస్, అది తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, ఏమైనా సాధించున్నా లేదా ఏమైనా ఫెయిల్ అయినా అన్ని ఒక్కసారి ఫాస్ట్ గా రివైజ్ చేసుకోండి. ది నెక్స్ట్ 15 minutes ఒక బుక్ మీరు చేసిన మిస్టేక్స్ ఫస్ట్ రాయండి, అన్ని రాసుకోండి. దాని తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే రాసుకోండి. ఒక 5 minutes పక్కన పెట్టేసి మళ్ళా ఆ బుక్ ఎత్తి చదవండి. యూ ఓంట్ బిలీవ్, ఏం బతుకురా ఇది, ఇంత లతుకోరు బతుక అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అలా అనిపించలేదు అంటే నువ్వు ఆ సంవత్సరం అసలు బతికే లేవు అని. హ్యూమన్స్ లైఫ్ is all about a circular process of it all depends on yes or no. This is what I have felt. మీరు ట్రై చేసి చూడండి యాక్టివిటీని. వీళ్ళు చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది నేను స్టార్ట్ చేయకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో దయచేసి ఇలాంటి ఛాలెంజెస్ని తీసుకోవద్దని నేను చెప్తాను. ఇప్పటి వరకు నా ఫీలింగ్ అదే. దట్ ఈస్ వై ఐ డిసైడెడ్ టు క్విట్. బట్ వాట్ ఆర్ ద రీజన్స్? దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ రొటీన్ డే టు డే బెటర్మెంట్ కోసం ఇట్స్ కీప్ ఆన్ సర్చింగ్ అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు కమ్ అప్ విత్ ది క్రియేటివిటీ. అక్కడే మన మెయిన్ ప్రాసెస్ స్టక్ అవుతుంది అనమాట. సెకండ్ థింగ్ కన్సిస్టెన్స్. సో ఈ వీడియోస్ని కన్సిస్టెంట్గా క్రియేట్ చేయడానికి లేదా కన్సిస్టెంట్గా పబ్లిష్ చేయడానికి వీ విల్ అండర్గో లాట్ ఆఫ్ ప్రెషర్. ఎందుకంటే సేమ్ ఐడియాని ఎలా క్రియేటివ్గా చూపించాలి, రాదర్ దెన్ థింకింగ్ అబౌట్ కంటెంట్ క్రియేషన్ వీ విల్ థింక్ అబౌట్ హౌ టు క్రియేట్ కంటెంట్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్. బట్ ద న్యూ యూట్యూబర్స్ కొత్తగా ఎవరైతే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారో, కొత్తగా ఎవరైతే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని డాక్యుమెంట్ చేద్దామని ఫిక్స్ అవుతున్నారో, నాలాగా ఐ విల్ గివ్ ఓన్లీ వన్ సజెషన్. ప్లీజ్ డూ గ్రౌండ్ వర్క్. యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ది 15 days కంటెంట్ మేకింగ్ క్రియేటివిటీ. అంటే మీ లైఫ్ని 15 different టైప్స్లో ఎలా చూపించగలుగుతారు. ప్లీజ్ డూ దిస్ గ్రౌండ్ వర్క్, then start documenting your life. I do agree, daily life అనేది it's not, we can't script it because it's not a travel log. How can I present my life in a better way? ఈ పాయింట్ మీద మీరు గ్రౌండ్ వర్క్ చేసి then start the you. enough prep talk. ఇప్పుడు నాకైతే ఆఫీస్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఈరోజు వర్క్ కూడా ఆ లెవెల్లోనే ఉంది. కంప్లీట్ చేసుకొని మిమ్మల్ని నేను ఈవినింగ్ కలుస్తాను. మనం వీడియోలో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఐ డిసైడెడ్ టు క్విట్. ఈ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయడానికి దే ఆర్ సో మెనీ వేరియబుల్స్. ఎందుకంటే ఇలాంటి ఒక డిఫికల్ట్ స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేయాలంటే మనం దాని చుట్టూ చాలా వేరియబుల్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అలాంటి వేరియబుల్స్లో కొన్ని వేరియబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ గ్రోత్ ఓరియంటెడ్. నేను స్టార్ట్ చేసిన ఈ 2.5 months ఇట్స్ నో వే గోయింగ్ టువర్డ్స్ మై గోల్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఐఎమ్ స్పెండింగ్ ఆన్ ఇట్. చాలా అవర్స్ ఎడిటింగ్లోకి వెళ్ళిపోతుంది. చాలా అవర్స్ థింకింగ్ అబౌట్ వాట్ టు క్రియేట్, వాట్ టు మేక్ అండ్ వాట్ టు పబ్లిష్. నాకే తెలియకుండా ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాను. నాకే తెలియకుండా అవర్స్ టుగెదర్ నేను ఆన్లైన్లో స్పెండ్ చేస్తున్నాను. హౌ టు మేక్ ఎ బెటర్ కంటెంట్, హౌ టు గెట్ మోర్ వ్యూస్, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అని. దెన్ విత్ వెరీ హెవీ హార్ట్ నేను డిసైడ్ అయ్యాను మీ ముందొచ్చి నా ఓటమి నేను ఒప్పుకుందాము అని. బట్ గివ్ అప్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న ఆ ఒక్క క్షణం నాకు ఒకటి అనిపించింది. వై ఐ హ్యావ్ టు గివ్? వ్యూస్ రావట్లేదనే,
ఐ మీన్ జనాలు చూడట్లేదనే, జనాలు ఫాలో చేయట్లేదనే, మన కంటెంట్ రీచ్ అవ్వట్లేదనే, అసలుకి నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే వై కాన్సెప్ట్ని వదిలేసి వాట్ కాన్సెప్ట్ వెనకాల పరిగిస్తున్నాను అనిపించి లెస్ ఛాలెంజ్ ద టైమ్, లెస్ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ థింకింగ్స్, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనాలిసిస్, ఐ డిసైడెడ్ వై షుడ్ ఐ గివ్ అప్. ఈ రోజు కాకపోతే రేపు చూస్తారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. నీకు నచ్చే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసావు. ఏదైతే స్టార్ట్ చేశానో లెట్స్ ఫినిష్ దట్ జర్నీ. లెస్ ఛాలెంజ్ విత్ ద టైమ్. వీ నో నీడ్ టు రీచ్ 1 million సబ్స్క్రైబ్, 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ దిస్ రిమైనింగ్ మంత్స్. టార్గెట్ పెట్టుకుందాం, చిన్న గోల్ పెట్టుకుందాం, గట్టిగా కొడదాం, ప్రాబ్లం ఏం లేదు. 1000 సబ్స్క్రైబర్స్ మనకి ఇంకా ఎన్ని మంత్స్ మిగిలి ఉంది 2025లో? 4 months, 4.5 months. లెట్స్ సీ యూ at 1000 subscribers milestone. So finally I decided not to quit. ఆ ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి ఆల్ ద బెస్ట్. ఆల్మోస్ట్ 10 కాబోతుంది. ఐ డిసైడ్ టు కాల్ ఆఫ్ ద డే. ఈరోజు సో మెనీ మిక్స్డ్ ఎమోషన్స్. దట్స్ వై ఎర్లీగా బెడ్కి వెళ్ళిపోయి మార్నింగ్ కొంచెం యాక్టివ్గా లేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు చేయాల్సిన 7 యాక్టివిటీస్లో ఐ థింక్ బుక్ రీడ్ చేయలేకపోయాను. బట్ రిమైనింగ్ థింగ్స్ కూడా ఇట్స్ లైక్ ఫోర్స్ఫుల్ కంప్లీషన్. చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది ఇట్ ఈస్ ఫర్ ఫోర్స్ఫుల్, బట్ దట్ ఈస్ ఓకే. వీ విల్ గెట్ బ్యాక్. ఏదైతే మనం మిస్ అవుతున్నామో, గ్యాప్ కనిపిస్తుందో, వీ విల్ రీచ్ అవుట్, వీ విల్ కమ్ బ్యాక్. రిటర్న్ వద్దాం, గట్టిగా ఇద్దాం. ఈ రోజుకైతే క్లోజ్ చేద్దాం. తిరిగి నెక్స్ట్ వీడియోలో మరింత పాజిటివ్గా, మరింత జోష్లో కలుద్దాం. అప్పటిదాకా నేను మీ రాగా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాగా లైఫ్ వ్లాగ్స్.